క్రీస్తునామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం, నాయందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నాయందు మీరును మీ యందు నా మాటలు అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని మాటలు. ఈ మాటలు మనం నిలిచిన వాళ్ళ దేవుని యందు ఉండాలి. ఏదైనా తోటలో ఆదాము హవ్వల వాళ్ళ పని ఏంటిది? దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, అంతే. మరి అక్కడ చీకటి అనేది లేదు, ఎప్పుడు వెలుగు, అక్కడ పని అనేది లేదు. నోరంతా తీయగా 5 సంవత్సరాలు పిల్లలు ఎలా ఉంటారు? అలాంటి స్వభావం ఆదాము హవ్వలది. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఏం చేసిండు? ఆదాము హవ్వలకు జంతువులపైన, పక్షులపైన, చేపలపైన అధికారం ఇచ్చాడు. కానీ వాళ్ళు ఆజ్ఞ మీరి దేవునికి వ్యతిరేకంగా ఉండి బయటకు గెంటి వేయబడ్డారు. కాబట్టి దేవుడు ఏమంటాడు ఇక్కడ, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని స్వభావంతో మనం ప్రేమ కలిగి ఉండాలి. ఓకే. మరి క్రైస్తవాత్మ జీవితంలో చాలామంది పడిపోయేది ఎక్కడ అంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చేయొద్దు అని అవే చేస్తారు. నోవాహు ఏం చెప్పిండు? ఇల్లు కట్టుకోవద్దు, వాళ్ళ పక్కింటోళ్ళకు, ముందటింటోళ్ళకు, వాళ్ళ బంధువులకు, అతని స్నేహితులకు ఏమని చెప్పిండు? జలప్రలయం వస్తుంది, ఓడ నిర్మించుకోండి, ఓడ కడుతున్నా నేను, నాతో పొత్తు కూడండి, నాతో పాటు రండి అని చెప్పిండు. కానీ విన్నారా? వినలేదు. నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే రక్షణలోకి వచ్చింది. మిగతా వాళ్ళంతా జలసమాధి అయిపోయారు. ఎందుకంటే ఈ పటోళ్ళలో చాలామంది వారికి ఉన్న సంపాదన సగం గృహాలుగా కేటాయిస్తారు. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్, టైల్స్, జిప్సమ్, ఇంకా లగ్జరీ పెయింట్స్, ఆ విధంగా ఉన్న డబ్బా దానికి కేటాయిస్తారు. మరి అబ్రహాం కాలంలో, మోషే కాలంలో, అపోస్తలుడైన పౌలు కాలంలో వాళ్ళు ఏం చేశారు? ఉన్న ఆస్తులన్నీ పెంటకు పోయించుకొని దేవుని ప్రజలతో శ్రమను అనుభవించారు, దేవుని ప్రేమను ఇతరుల ఎదుట చూపారు. మరి ఇప్పుడు సంపాదన అంతా, ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్, హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యువర్ మనీ స్పెండింగ్ ఫర్ హౌ మెనీ రూపీస్ ఫర్ యువర్ హోమ్. ఎందుకంటే ఈ క్రైస్తవాత్మ జీవితంలో మీ ఆత్మ జీవితాన్ని టెస్ట్ చేసుకోండి. మీరు ఎంత డబ్బు మీ గృహానికి వెచ్చిస్తున్నారు? మీరు రెంటెడ్ ఉందా, కిరాయి ఉన్న ఇల్లు సరిపోతుంది. ఎందుకంటే మీ పిల్లలకు మీకు సంపాదించవలసింది ఏంటిది? దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, బీదలను ఘనపరుస్తూ, దేవుని రాజ్య సువార్త చెప్పడంలో ఉన్నంత ఆనందం ఎక్కడ లేదు. అంటే మీరు చేసే పని కూలి పని కావచ్చు, వ్యాపారమే కావచ్చు, మీ ప్రొఫెషనే కావచ్చు, అది చేసుకుంటూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం హౌ మెనీ అవర్స్? 8 అవర్స్, 8 గంటలు పని చేయాలి, మిగతా సమయాన్ని దేవునికి కేటాయించాలి. కానీ ఇప్పుడు చాలామంది ఇప్పటి రోజులలో నోవాహు చెప్పినట్లు ఇల్లు కట్టకుండా అతడు ఏం చేసాడు? ఓడ నిర్మించుకున్నాడు. ఆ ఓడ నిర్మించుకొని ఈ విధంగా ఫలిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ముందుకెళ్ళాలి, మనం ఫలించాలి అంటే ఏం చేయాలి? నోవాహులాగా మనం విధేయత చూపాలి. ఇంకొకటి, అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎప్పుడైతే దేవుని నమ్మిండో అతడు నీతిగా ఎంచబడాను. ఎప్పుడైతే దేవుని నమ్మిండో దాదాపు మోర్ దాన్ 26 ఇయర్స్ ప్రార్థన పూర్వకంగానే ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఇంకేం చేసాడు? అతని ఆస్తులన్నీ ఇతరులకు అప్పచెప్పాడు. 3 విషయాలు. అబ్రహాం ఏం చేసాడు? ఉపవాసం ఉన్నాడు. ఇంకేం చేసిండు? దేవుని స్తుతించిండు, ఘనపరిచిండు, రాత్రి అనక పగలనక. ఇంకొకటి, అతనికి ఉన్న ఆస్తులన్నీ దేవుడు చెప్పిన ఒక్క మాటకు ఇతరులకి అప్పచెప్పిండు. ఈ 3 విషయాలు చేసిండు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాభా 90% అబ్రహాం సంతానమే. ఐజాక్ క్రైస్తవులు, యూదులు. ఇస్సాక్ సంతానం, ఇస్మాయిల్ సంతానం. ఇలా మళ్ళీ కెతూరా, ఆదికాండం 20 అధ్యాయం చూస్తున్నట్టయితే అబ్రహాము ఇంకొక భార్యను వివాహం చేసుకున్న పేరు కెతూరా.
చూసిరా, అబ్రహం 3 విషయాలు చేసాడు. సో ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్, హౌ మెనీ అవర్స్ యువర్ ఫాస్టింగ్ ఇన్ మంత్, హౌ మెనీ డేస్ యువర్ ఫాస్టింగ్. మిమ్మల్ని పరీక్షించుకోండి. ఎన్ని రోజులు మీరు ఉపవాసం ఉంటున్నారు. ఒక గృహంలో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు పోవాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే ఎలా ఉంటుంది? మనసు తేలికగా ఉంటుంది, మన దేవునితో అనుసంధానం కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఉపవాసం ఉండి దేవుని స్తుతిస్తే చాలా మంచిది. ఆటలు ఆడొద్దు. ఎందుకంటే చాలామంది ఇప్పటిలో టచ్ ఫోన్లో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. వాళ్ళ పిల్లలకు నేర్పుతూనే ఉంటారు. అది టెంపరీ సాటిస్ఫాక్షన్. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదువుతూ వాళ్ళకు చదివిస్తూ భక్తిపరంగా వాళ్ళని బలపరచండి. అప్పుడు వాళ్ళు జ్ఞానవంతులుగా అవుతారు. కానీ ఆటలు ఆడడం, ఎప్పుడైనా సండే హాలిడేస్ వచ్చినట్టు పిల్లలకి చాలామంది ఆటలు ఆడిపిస్తారు. ఆటలు ఆడిపించడానికి కాదు, కానీ ఎక్కువగా ఆటలు ఆడిపించకుండా ఆత్మీయంగా వాళ్ళని బలపరచాలి. ఒక గృహంలో ఉపవాసం ఉంటూ పిల్లల్ని బలపరుస్తుంటే ఆ గృహం మెండైన దీవెనలుగా ఉంటాయి. ఇంకొకటి, బీదలను కనికరించాలి. మీ ఇంటి పక్కలు కావచ్చు, ఇంటి ముందటోళ్ళు కావచ్చు. బీదలు అంటే దేవుని రాజ్య సువార్త తెలియని వాళ్ళు, మోషే ఇచ్చే ధర్మశాస్త్రాన్ని చదవని వాళ్ళు, ఉపవాసం లేని వాళ్ళు బీదలు. కాబట్టి ఈలోకరీత్యా కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్, బంగ్లాలు ఇవి ఈలోకరీత్యా ధనం. కానీ పరలోకరీత్యా ఉపవాసము, ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రాత్రింబగళ్ళు ప్రార్థన, ఇతరులకు దేవుని మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకటన చేయడం, ఇది పరలోక ధనం. కాబట్టి ఈ పరలోక ధనం లేని వాళ్ళ కోసం మనము ప్రార్థన చేస్తూ దేవుని నడిపించాలి. దానియేలు గ్రంథం చెప్తాడు కదా, 3వ అధ్యాయం 15-16 వచనం, మేబీ అదే రిఫరెన్స్. ఎవరైతే నీతి మార్గం అనుసరించి అనేకులు దేవుని తోటి తింపారో వాళ్ళు ఆకాశ నక్షత్రం వల్లే జ్యోతుల వల్లే ప్రకాశించేదరు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆకాశ నక్షత్ర జ్యోతులలో ప్రకాశించాలంటే మనం దేవుని తట్టు తింపాలి. సో దయచేసి మరి మీ గృహంకు ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కువ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదవండి, ఎక్కువ ఉపవాసం చేయండి, ఇంకా పిల్లలకు ఉపవాసం నేర్పించండి, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పఠించేటట్లు చూడండి. అప్పుడు మన ఇంటికి ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. అసలు గృహంలో గొడవలు అనేవి ఉండవు. తండ్రి కొడుకులకు, అత్త కోడలకు, ఇంటి పక్కలకు, ఆలకీలకు. ఎందుకంటే చాలామంది ఉపవాసం లేకనే చాలామంది యాక్సిడెంట్లు అవుతాయి, ఫ్లైట్లు పడిపోతున్నాయి, ట్రైన్లు పడిపోతున్నాయి, ఓడలు మునిగిపోతున్నాయి. ఎందుకు? ఉపవాసం లేక, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదవలేక, ప్రార్థన లేక. ఈ 3 ఉంటే ఒక గృహానికి మెండైన దీవెనలు ఉంటాయి. ఈ 3 లేవనుకోండి, ఆ గృహం శాపగ్రస్తమైన జీవితంలాగా ఉంటుంది. మరి ఇంకొక విషయం, చెడు చెప్పొద్దు. ఇస్కరియోతు చూడండి, యేసుప్రభు 12 మంది శిష్యులు కదా, ఆ 11 మంది శిష్యులు లాంటి విశ్వాసం చేత యేసుప్రభు కూడా 12 మంది శిష్యులు ఇస్కరియోతు కూడా అబ్రహాం లాంటి విశ్వాసం చేత ముందుకు వచ్చాడు. ఇల్లు, ఆస్తి పాస్తులు, తల్లిదండ్రిని అందరిని వదిలిపెట్టి అబ్రహాం లాంటి విశ్వాసం చేత వచ్చాడు. 11 మంది శిష్యులతో పాటు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసాడు. ఎక్కడ పడిపోయాడు? క్రీస్తు ఉన్న అడ్రస్ చెప్పి ఆ చెడు చెప్పి పడిపోయాడు. అతడే ఉరేసుకొని చనిపోయాడు. జీవగ్రంథంలో పేరు కోల్పోయాడు, పరలోక రాజ్యం కోల్పోయాడు. మీరు పనిచేసి కూలి పనే కావచ్చు, మీ పక్క వ్యక్తి ఉన్న చెడు యజమానికి చెప్పారు అనుకోండి, మీ మీదకి వస్తుంది, మీ కుటుంబం మీదకి, మీ పిల్లల మీదకి, మీ తల్లిదండ్రుల మీదకి, భార్యల మీదకి వస్తుంది. చెడు చెప్పకూడదు. మీరు చేసే వ్యాపారం కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, మీ స్నేహితుల గురించి. కొంతమంది ఉంటారు, నోరు తెలిస్తే చాలు వాళ్ళ మాటలు ఇక చెడే చెప్తారు. పొద్దున్న లేచిరా ఇతరుల గురించి చెడు చెప్తూనే ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళు మారండి. ఎందుకంటే ఇస్కరియోతుగా చెడు చెప్పి తన శిష్యత్వంలో ఉన్న పేరు కోల్పోయాడు, జీవగ్రంథంలో పేరు కోల్పోయాడు, అతడు పరలోక రాజ్యం కోల్పోయాడు. కాబట్టి చెడు చెప్పకూడదు. ఇతరుల గురించి ఇతరుల చెడు చెప్తేనే సంహరించేదని అంటాడు. వారి నాలుకలు నేను కోసివేశాను అంటాడు కీర్తనదారుడు. కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితంలో
మనం ఫలించాలి అంటే, ముందుకెళ్ళాలి అంటే ఇతరులను ఘనపరుస్తూ వెళ్ళాలి. ఇతరులను మంచిని చెబుతూ ముందుకెళ్ళాలి. మరి క్రీస్తు గురించి చెడు చెప్పి అతడు ఆ విధంగా పతనం అయిపోయాడు. ఆశించద్దు. మోషే 15లో చివరిగా తన పొరుగు వాంది ఏంది ఆశించకూడదు. ఇశ్రాయేలు రాజు మొదటి రాజు సౌలు ఏం చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలించి ఇతర దేశాలకు యుద్ధంకి అయినప్పుడు అక్కడ ఇశ్రాయేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. గెలిపోయినది ఇశ్రాయేలుది. అక్కడ ఆయుధాలు, సామాగ్రి, వాటికి ఉంటాయి కదా, ఈటెలు, బాణాలు అన్నీ వదిలిపెట్టి రావాలి అన్య రాజులలో. ఆ తర్వాత వచ్చిన రాజు అవి దాంతో పరిపాలన చేయాలి. కానీ సౌలు ఏం చేసిండు? దావీదు మహారాజు ఇద్దరంతే. ఆ ఇతర అన్య రాజులు మొత్తం దోచుకొస్తారు ఇశ్రాయేల్ దేశంకు. కానీ దేవుడు తీసుకున్నాడు, వాటిని తీసుకోలేడు. దావీదు మహారాజు ఏం చేసిండు? అన్య రాజులు తీసుకొచ్చి నేను దేవాలయం కడతా అంటే కట్టించుకోలేదు. సొలొమోనుతో ఇల్లు దేవాలయం కట్టించుకున్నాడు. మోషే 10 ఆజ్ఞలో చివరి ఆజ్ఞ తన పొరుగువాంది ఏది ఆశింపకూడదు. మీరు పొరుగువాంది ఆశిస్తే ప్రార్థన చేయండి. పనిచేసే స్థలంలో క్రీస్తు కనబడాలి. పరలోకమందున మేము తండ్రి మహిమపరిచినట్టు మీ వెలుగు, మీ సత్క్రియలు ఘనపరచాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి మన సత్క్రియ చూపించాలి, దేవుని మహిమ చూపించాలి. మనం పని చేస్తున్నాం అంటేనే అతడు చాలా మంచి వ్యక్తి, నమ్మకస్తుడు అనేటట్టు ఉంచుకోవాలి. కాబట్టి క్రైస్తవ జీవితంలో చెడు చెప్పదు, ఇతరులది ఆశింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇప్పుడు చాలామంది అన్నదమ్ములకు గొడవలు పుట్టిస్తారు. ఆస్తిపాస్తుల విషయంలో కానీ దేని విషయంలో కానీ వాళ్ళకు ఆనందం ఇతరులలో అయినాయో అది టెంపరీ సాటిస్ఫాక్షన్. సో మనం ఫలించాలంటే, ముందుకెళ్ళాలంటే చెడు చెప్పకుండా ముందుకెళ్దాం. అప్పుడే ఈ క్రైస్తవ ఆత్మీయతలో ఫలిస్తాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఎక్కువ మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం చదవండి. మీరు ఏ కులమైనా పర్లేదు, ఏ మతమైనా పర్లేదు, ఏ ప్రాంతమైనా పర్వాలేదు. ఏం చేయాలి? మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారా? మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం చదివి వెళ్ళండి, ప్రార్థన చేసుకొని వెళ్ళండి, ఉపవాసం ఉండండి. వారంలో కనీసం 2 రోజులు 3 రోజులు. ఆ గృహంలో ఆశీర్వాదాలు వస్తాయి. ఏ గృహంలో అయితే ఉపవాసం లేదు, ఏ గృహంలో అయితే మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం చదువుతలేరు, ఏ గృహంలో అయితే ఆటలు పాటలు ఎక్కువ ఉన్నాయో, చెడు చెప్తున్నారో, ఆ గృహం చూడండి గొడవలు, రోగాలు, రకరకాల సమస్యలు పెడతాడు దేవుడు. ఎందుకంటే యోబు ఏం చేసాడు? ఇతరులను దీవించాడు. ప్రార్థన పూర్వకంగా ఉపవాసం ఉండి అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. సౌలు ఏం చేసాడు? ఇతరులను శపించాడు, నరహత్య చేశాడు, దోచుకొని వచ్చాడు. చివరికి సౌలు మొదటి రాజు, ఇశ్రాయేల్ రాజు, అతని కత్తితోటి అతడి కడుపులో పొడుచుకొని చనిపోయాడు. చూసిరా యోబుకుని సౌలుకు తేడా? దేవుడు అభిషేకించాడు, వాళ్ళకు తోడుగా ఉన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? మోషే ధర్మశాస్త్రం తెలుసు సౌలుకు, ఇశ్రాయేల్ రాజు. అయినా కానీ అతడు ఏం చేశాడు? ఇతరుల ఆశిస్తూ, ఇతరులను నరహత్య చేస్తూ, ఇతరులను శపిస్తూ, దోచుకుంటూ అతని కత్తుడు పొడుచుకొని చనిపోయాడు. అదే యోబు ఏం చేసిండు? క్రీస్తు ఏం చేసిండు? ఇతరులను దీవిస్తూ, ఇతరులకు దాన ధర్మాలు చేస్తూ అతడు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలంటే, ముందుకెళ్ళాలంటే మనం దీవించాలి. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు నుంచి అయినా మీ గృహంలో ఎక్కువగా ఉపవాసం చేయండి. మీరు తల్లిదండ్రులు, ఏ కుటుంబంలో అయితే భార్య పిల్లలు, చిన్నపిల్లలు అందరూ. నినివే పట్టణ వస్తువులు ఏమైంది? అక్కడ ఉన్న రాజు, మంత్రులు, భటులు, అధికారులు, ఉన్నతాధికారులు, సామాన్య ప్రజలు, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, అక్కడ ఉన్న పశువులు అందరూ 3 రోజులు అన్నపానములు లేవు, నీళ్ళు లేవు, అన్నం లేవు. అప్పుడు ఏమైంది? దేవుడు పైనుంచి అగ్ని గంధకాలు ఆపేసాడు. నినివే పట్టణస్థం నుంచి మనం నేర్చుకోవచ్చు. నినివే పట్టణం అంటే అతిపెద్ద పట్టణం, ముంబై లాంటి పట్టణం. దాని మీద అగ్ని గంధకాలు కలుస్తున్నాయంటే యోనా అనే ప్రవక్త వెళ్ళి చెప్తాడు. ఏమని? నినివే పట్టణస్తులారా, ఆకాశం నుంచి అగ్ని వస్తుంది, మీ ఇండ్లు కాలిపోతున్నాయి, మీరు కాలిపోతున్నారు, 3 రోజులు ఉపవాసం చేయండి అని చెబితే అందరూ
పూర్వకాలంలో ఏం చేశారు, బూడిద చల్లుకొని గోనెపట్ట కట్టుకొని తల వంచి ప్రార్థన చేశారు గొర్రెపిల్ల స్వభావంతో. కాబట్టి గొర్రెపిల్లకు మేకేం తేడా? గొర్రెపిల్ల భూమి ఇచ్చిన గడ్డిని ఆకులను తింటుంది. మేక ఏంటిది? పైన చిగురును ఆకులను తింటుంది. మేకపిల్ల అహంకారానికి సాదృశ్యం, గొర్రెపిల్ల దీనత్వానికి సాదృశ్యం. కాబట్టి మనం మేకపిల్లలాగా ఉండాలి. మేకపిల్లలాగా ఉండకుండా గొర్రెపిల్లలాగా ఉండాలి. గొర్రె క్రీస్తు చేతిలో గొర్రెపిల్ల ఉంటుంది కదా, అది తగ్గింపుకు సాదృశ్యం. ఓకే, మరి తగ్గింపులాగా ఉండండి. తను తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. కాబట్టి క్రైస్తవులు మనం తగ్గించుకుందాం, ఉపవాసం ఉందాం, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదువుదాం, కుటుంబంలో అందరికీ ధర్మశాస్త్రాన్ని నేర్పించండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ నైస్ డే. నా కొరకు, నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం, తమ్ముని పేరు మోహన్, మా భార్య పేరు లత, మా వదిన పేరు గంగు, తిరుపతి, లక్ష్మి, మల్లేశం, దేవక, ప్రమీల, అందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. నేను మీకోసం, మీ కుటుంబాల క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.